దీనికి 1,00,000 రూపాయల చీర కట్టుకునే అర్హత లేదా చెప్పండి. అన్ని కష్టాలు పడి దీన్ని చదివించారు. అది అంతే బాధ్యతగా చదివి గోల్డ్ మెడల్ సాధించింది. రేపల్లుడు దీన్ని ఏ ఉద్యోగానికి పంపిస్తే అది సంపాదించే సంపాదన ముందు ఈ 1,00,000 రూపాయలు ఎంతండి? రత్నం, ఎన్ని కథలు చెప్పినా నువ్వు చేసింది మాత్రం తప్పు. నువ్వు అల్లుడిని క్షమాపణ అడగాల్సిందే. నాన్న ఏ నువ్వాగా, నేనెందుకు క్షమాపణ చెప్పాలి? నేను చెప్పను. చెప్పడానికి నేనేం తప్పు చేయలేదు. మీకు తప్పుగా అనిపించినంత మాత్రాన ఒప్పు తప్పైపోతుందా? రత్నవల్లి, అల్లుణ్ణి క్షమించమని అడుగుతావా అడగవా? నేను అడగను అని చెప్తున్నాను కదా. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మీకంత సరదాగా ఉంటే సిగ్గు శరం వదిలేసి వెళ్ళి మీ అల్లుడు కాళ్ల మీద పడి చెప్పుకోండి క్షమాపణలు. అమ్మా, నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు. నాన్నెందుకు కాళ్ళు చేతులు పట్టుకొని క్షమించమని అడగాలి? తప్పు చేసింది నువ్వు. సారీ చెప్పాల్సిన బాధ్యత కూడా నీదే. ఏయ్ ఏంటే ఈ మధ్య నోరు బాగా లేస్తోంది. ఈ మధ్య కరిగించక ఒంట్లో కొవ్వు బాగా పేరుకుపోయిందన్నమాట. నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు. అమ్మా, నాన్నకి నీకు మధ్య నా వల్ల గొడవలు రావడం ఇష్టం లేక ప్రతిసారి నేను నాన్నకి నచ్చ చెప్తూ వస్తున్నాను. ఎప్పుడైతే నాన్నని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమన్నావో ఇక నేను మాట్లాడకుండా ఉండలేనమ్మా. ఓహో అలాగా? మాట్లాడమ్మా, మాట్లాడు. ఇక్కడ నువ్వు ఒక్కదానే తక్కువయ్యా. మాట్లాడు. నీ గురించి మన ఇంటి పరువు గురించి ఆలోచించి మాట్లాడినందుకు నాకీ శాస్తి జరగాల్సిందే. అమ్మా, నువ్వు 1,00,000 రూపాయల పట్టు చీర కావాలి అని అడగడంలో తప్పు లేదమ్మా. కానీ దాన్ని అవకాశంగా తీసుకొని అందరి ముందు ఆయన్ని నీకు తాహత లేదా అని అడగడం తప్పు. అబ్బో, ఇంకా పెళ్లి పనులు మొదలుపెట్టి ఇంటి ముందు పందిరి గుంజ కూడా నాటలేదు. అప్పుడే ఈ అమ్మ బొమ్మ అయిపోయింది, అతను ఆయన అయిపోయాడన్నమాట. రత్నవల్లి, నువ్వు ఎన్ని చెప్పినా అల్లుడికి క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పను. ఏం చేస్తారో చేసుకోండి. కందకు లేని దురద కత్తిపెట్టకెందుకని మీరు మీ కూతురు పెళ్లి చేస్తే చేసుకోండి, లేకపోతే లేదు. నన్ను వదిలేయండి అంతే. ఏం మాట్లాడుతున్నావే? నాన్న, మీరేం ఆలోచించకండి. అమ్మతో నేను తర్వాత మాట్లాడతాను. నేను ఆలోచించేది దాని గురించి కాదమ్మా, అల్లుడి గారి గురించి. నేను ఆయనకి కాల్ చేసి సారీ చెప్తాను. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నాన్న. లేదు, నాకు కొంచెం పనుంది. నేను బయటికి వెళ్ళాలి. దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు తెచ్చిమ్మా. ఈ రత్నవల్లక్క మాటలు విని డబ్బు తెచ్చేశాను. అక్షయ్కి ఈ విషయం తెలిస్తే దొంగతనం చేశానన్న ముద్ర నా మీద పడుతుంది. ఆ డబ్బు రత్నవల్లక్కకి ఎలా ఇవ్వాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఛ, ఈవి నన్ను ఇలా ఇరికించేసిందేంటి? ఆగరా, ముందు నా మాట వినరా. కాస్త ఆవేశం తగ్గించుకో. అయినా నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ వీళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్గా ఉండి మాట్లాడరా. నీ ఆవేశం ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి ఒక కారణం కాకూడదురా. ఒక్కసారి ఆలోచించు. సరేమ్మా. అల్లుడు గారు,
ఏంటి ఇక్కడ ఆగిపోయారు? రండి, ఇంట్లోకి రండి. అమ్మా అక్షయ, అక్షయ రామ్మా. అల్లుడు గారు వచ్చారమ్మా. ఆ, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నారు? ఏం లేదు అక్షయ, మావయ్య మీతో మాట్లాడాలి. తప్పకుండా అల్లుడు గారు రండి. నేను భయపడ్డట్టుగా వీళ్ళింటికి వచ్చేశారు. నేనే డబ్బులు తీశానని తెలిసిపోయినట్టుంది. ఈ రత్నవల్లి నన్ను ఇలా ఇరికించేసిందేంటి? దేవుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రండి రండి రండి, కూర్చోండి అల్లుడు గారు. అమ్మా మంచిలు తీసుకురా. పర్లేదు మావయ్య, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో ఇక్కడ అందరికీ తెలుసు. మీకు తెలుసా? అవును అల్లుడు గారు, జరిగిన తప్పుకి మేము కూడా చాలా బాధపడుతున్నాం. బాధపడితే సరిపోతుందా మావయ్య గారు? నేనెంత టెన్షన్ పడతానో అర్థం చేసుకోరా? తప్పే అల్లుడు గారు, దానికి నేను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. రత్నవల్లి మీ గురించి, మీ కుటుంబం గురించి అలా మాట్లాడడం తప్పే. తన తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. దయచేసి క్షమించండి అల్లుడు గారు. అయ్యయ్యో మావయ్య గారు, అత్తయ్య మాటలు నేనెప్పుడో మర్చిపోయాను. కానీ ఇప్పుడు నేనొచ్చింది ఇంకో సమస్య గురించి మావయ్య గారు. ఇంకో సమస్య ఏంటల్లుడు గారు? మావయ్య గారు, మీరు నాకు 8 లక్షలు డబ్బు ఇచ్చారు కదా? అవును, ఇచ్చాను. ఆ డబ్బుని మీ ముందే నేనొక ఎల్లో కలర్ సంచిలో పెట్టుకున్నాను కదా? పెట్టుకున్నారు అల్లుడు గారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఆ డబ్బు కనపడట్లేదు. మీరు నా పక్కనే కూర్చున్నారు కదా? మీరు ఆ డబ్బు తీశారా? ఆ డబ్బు నేను తీయడం ఏంటి అల్లుడు గారు? మీరు తీయకపోతే ఇంకెవరు తీసుంటారు మావయ్య గారు? ఇంకా చాలా ఆపండి.